ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు ఆయన. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ముఖ్యమంత్రి. సాంకేతిక సమస్యలు వస్తే వాటిని పరిష్కరిస్తామన్నారు ఆయన. కలెక్టరేట్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామంటున్నారు. ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు ముఖ్యమంత్రి. ప్రతిపక్షాల మాటలను నమ్మద్దంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. కావాలని ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు రేవంత్. రైతు భరోసా విధి విధానాలు రూపొందిస్తుంది ప్రభుత్వం అంటూ కూడా చెప్పుకొచ్చారు. త్వరలో రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తామన్నారు రేవంత్ రెడ్డి ఏమన్నారో సార్ చూద్దాం. ఎక్కడ జరగని విధంగా రైతన్నలకు 2 లక్షల రూపాయల వరకు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసి రైతు కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచన ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టి దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నది ప్రజా ప్రభుత్వం. ఇది అసాధ్యమని చాలా మంది వక్ర భాషలు చెప్పారు. కానీ మా ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం రైతన్నలకు 2 లక్షల రూపాయల వరకు ఏకకాలంలో రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేసి చూపిస్తున్నాం. దీనిపై ప్రతిపక్షాలు రంధ్రాన్వేషణ చేస్తున్నాయి. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను, పథకంలో అర్హులైన ప్రతి రైతుకు న్యాయం జరుగుతుంది. సాంకేతిక కారణాలతో ఎక్కడైనా చిన్న ఇబ్బందులు వస్తే వాటిని పరిష్కరించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది, వ్యవసాయ శాఖ తీసుకుంటుంది. కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసి ఈ సమస్యల మీద వచ్చే రైతులను వాళ్ళ సమస్యలను తెలుసుకొని పరిష్కరించే బాధ్యత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తొలి దశలో 1 లక్ష రూపాయల వరకు ఉన్న రుణమాఫీ సొమ్ము 6,035 కోట్ల రూపాయలను జూలై 18న నేరుగా రైతు ఖాతాలలో ప్రభుత్వం జమ చేసింది. దీనివల్ల 11,34,000 మంది రైతన్నలు రుణ విముక్తి పొందారు. రెండో దశలో 6,190 కోట్ల రూపాయలను జూలై 30న నేరుగా రైతు ఖాతాలలో ఈ ప్రభుత్వం జమ చేసింది. దీనివల్ల 6,40,823 మంది రైతన్నలు రుణ విముక్తి పొందారు. కాగా 2 లక్షల రూపాయల వరకు గల రుణాలను ఈరోజు మాఫీ చేసుకోవడం ద్వారా ఒక అద్భుత ఘట్టాన్ని మనం ఆవిష్కరించుకోబోతున్నాం. దేశానికి స్వతంత్రం వచ్చిన రోజే తెలంగాణ రైతుకు ఆర్థిక స్వతంత్రం వచ్చిందని ఘనంగా చెప్పుకునే రోజు ఈ రోజు. ఈ కార్యక్రమంతో మా జన్మ ధన్యమైందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే దేశానికి పట్టెడు అన్నం పెట్టే అన్నదాత సుఖ సంతోషాలతో ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుందని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. అందుకే 31,000 కోట్ల రూపాయలు వెచ్చించి రైతులను రుణ విముక్తుల్ని చెయ్యాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని విశ్వసించే ప్రభుత్వం మాది. అర్హులైన రైతులందరికీ రైతు భరోసా పథకాన్ని ఎకరానికి 15,000 రూపాయల చొప్పున అందించాలన్నది మా ప్రభుత్వం యొక్క సంకల్పం. గతంలో అమలు జరిగిన రైతు బంధు పథకం కింద ఎకరాకు ప్రతి సంవత్సరానికి 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చారు. అది కూడా అనర్హులకు, సాగులో లేని భూమి యజమానులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా లబ్ధి చేశారు. దీనివల్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం కావడమే తప్ప రైతు ప్రయోజనాలు నెరవేరలేదు. మా ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని సక్రమంగా అమలు చేయాలన్న లక్ష్యంతో విధి విధానాలను రూపొందిస్తుంది. రైట్, అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్. 3వ దశకు సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన చేసిన తర్వాత
ఇన్ఫాక్ట్ రైతు రుణమాఫీకి సంబంధించి ఆయన చెప్పిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కలెక్టరేట్లకు సంబంధించి కలెక్టర్లు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లో ప్రత్యేక ఇన్ఫాక్ట్ కలెక్టరేట్లలో ప్రత్యేక కౌంటర్లను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకే ఎటువంటి విజ్ఞప్తులు వచ్చాయి, ఎప్పటి నుంచి ఈ కలెక్టరేట్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు కాబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, ప్రజల నుంచి ఎటువంటి విజ్ఞప్తులు వచ్చాయి, ఎస్పెషల్లీ కలెక్టరేట్లకు సంబంధించి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది, ఎప్పటి నుంచి ఏర్పాటు చేయబోతోంది? ఎగ్జాక్ట్లీ రైతు రుణమాఫీకి సంబంధించిన అంశం 3 విడతల్లో మొత్తం 31,000 కోట్లు రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటన చేసిన తర్వాత జూలై 18, జూలై 29 2 విడతలుగా రుణమాఫీకి సంబంధించి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం, నిధులు విడుదల చేసింది. కానీ సాంకేతిక సమస్యలతో చాలా మంది రైతులకు రుణమాఫీ కాకపోవడం ఒక ఆందోళన చెందుతూ ఉన్నారు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి రైతులు. సో ఇక్కడ నుంచి వచ్చినటువంటి వినతుల ద్వారా ప్రస్తుతం ఈరోజు జెండా ఆవిష్కరణ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెస్పాండ్ అయ్యారు. చాలా స్పష్టంగా సాంకేతిక సమస్యలతో కనుక ఎక్కడైనా రైతు రుణమాఫీకి అర్హులు ఉన్నప్పటికీ కూడా వారికి రుణమాఫీ కాకపోతే కలెక్టరేట్లో కౌంటర్లు ఏర్పాటు చేస్తూ ఉన్నాం, అక్కడ అప్లై చేసుకోండి. ఇప్పటికే కలెక్టరేట్లకు ఆదేశాలు ఇచ్చాము, ఏ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా వాటిని సాల్వ్ చేసి రుణమాఫీ అయ్యేలా నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం. ప్రతిపక్షాలు చేసేటువంటి ఆరోపణలు నమ్మొద్దు అనేటువంటిది రేవంత్ రెడ్డి అక్కడి నుంచి స్పీచ్లో భాగంగా రైతులకు వివరించే ప్రయత్నం చేశారు. దాంతోపాటు ముఖ్యంగా అంటే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ఈరోజు 3వ విడత కింద ఖమ్మం జిల్లా నుంచి వైరాలో జరిగేటువంటి బహిరంగ సభలో రైతు రుణమాఫీ 3వ విడతకు సంబంధించిన నిధులు విడుదల చేయనున్నారు. గతంలో హామీ ఇచ్చినట్టుగానే 30,000 కోట్లు పైగా సమీకరణ చేసింది రాష్ట్ర ప్రభుత్వం నిధుల సంబంధించినటువంటి ఈ రుణమాఫీ కోసం. ఈ అంశంలో 18వ తారీఖున జూలైన 11,34,000 మంది రైతులకి మొత్తం 6,000 కోట్లకు పైగా నిధులను విడుదల చేయడం జరిగింది. 29వ తారీఖు రోజున మొత్తం 6,40,000 మందికి పైగా రైతులకు మొత్తం నిధులను విడుదల 6,000 కోట్లకు పైగా నిధులు 6,040 కోట్లను విడుదల చేసినటువంటి సిచ్యువేషన్ ఇది. 3వ విడత సందర్భంగా ఈరోజు మొత్తం 8,500 కోట్లను ఈరోజు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ దఫాలో 1,50,000 నుంచి 2 లక్షల వరకు రుణమాఫీకి సందర్భించి ఈరోజు రుణమాఫీ చేయనున్నారు. రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు. కానీ అలాగే దాంతోపాటు ఇంకొక కీలకమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించారు. రైతు భరోసా గురించి కూడా త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఎక్కడ కూడా అవాంఛనీయ అంటే ఎక్కడ అవకతవకలు జరగకుండా గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను గమనిస్తే అర్హులు కానటువంటి వారికి రైతు బంధు పేరిట భారీగా నిధులు వెచ్చించబడ్డాయి. దానివల్ల అసలైన రైతులకు లాభం జరగలేదంటూ మెన్షన్ చేస్తున్నాయి. ఈసారి ప్రభుత్వం నియమ నిబంధనలతో ముందుకు వస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఒక క్రైటీరియా తీసుకుంటున్నారు. 5 ఎకరాలకా 10 ఎకరాలకా అనేటువంటిది కసరత్తు జరుగుతూ ఉంది. కాబట్టి రైతు భరోసా పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్నటువంటి పెట్టుబడి సహాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. స్పష్టమైనటువంటి ఒక ప్రకటన చేశారు ముఖ్యమంత్రి. ఈ 3 దశల్లో కూడా రాని వాళ్లకు సంబంధించి ఎలా అప్రోచ్ అవ్వాలి, దానికి సంబంధించి కేవలం కలెక్టరేట్కి వెళ్ళి అక్కడ విజ్ఞప్తి చేసుకుంటే సరిపోతుందా, లేకపోతే ఇంకేమైనా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగిందా, ఇంకేమైనా మార్గాలు చూపించడం జరుగుతుందా? ఎగ్జాక్ట్లీ అంటే రైతు రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలు రిలీజ్ చేసిన తర్వాత కాస్త మార్పులు చేర్పులు చేశారు. విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. రేషన్ కార్డు ప్రామాణికం కాదు, కేవలం కుటుంబాన్ని గుర్తించడానికి అని చెప్పారు. కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే రేషన్ కార్డు లేనటువంటి వారికి రుణమాఫీ నిలిచిపోయినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఇంకా చిన్న చిన్న తప్పిదాలు